హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఇవాళ మన స్టూడియోలో పాపులర్ కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయనే సాయిబాబా. సాయిబాబా అంటే ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారు కదా. ఎస్, సాయిబాబా అంటే మనలో చాలామందికి తెలియకపోవచ్చు, కానీ గబ్బర్ సింగ్ సాయి అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. అయితే ఆయన పర్సనల్ లైఫ్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, విలన్గా తెలుసు మనకు, కమెడియన్గా తెలుసు, ఇంకా ఏ రోల్స్లో ఆయన యాక్ట్ చేశారు, ఆయన గురించి పూర్తి డీటెయిల్స్ ఇవాళ ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాము. అండ్ మీ అందరికీ తెలియని ఆయనలో నిజంగా మనం తరచూ చూస్తుంటాం కానీ నోటీస్ చేయమండి, ఆ వాల్యుబుల్ థింగ్ ఆయనలో ఉంది. అదేంటి అనేది తెలియాలి అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. గబ్బర్ సింగ్ సాయి గారికి ఇంకొక రూపం ఉందా? ఎస్ ఉంది. అది వీడియో ఎండ్లో చూపిస్తాను మీకు. ఎస్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎస్, ప్రేక్షకులకు మా గబ్బర్ సింగ్ టీం పిలిచినందుకు మాకు సంతోషం. థ్యాంక్ యూ. మిమ్మల్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలామంది గుర్తుపడతారు, కమెడియన్గా, విలన్గా చాలా రోల్స్లో మీరు చాలా మూవీస్లో కనిపించారు. అయితే అనుకున్నంత గుర్తింపు రాలేదనో లేదంటే కొన్ని మూవీస్లో మీరు కనిపించలేదు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీ ఫ్యాన్స్, ఎందువల్ల అంటారు? యాక్చువల్ ఏంటంటే నేను స్టార్టింగ్ నుంచి ఒక 500 ఒక యూనియన్లో ఉండి నంబర్షిప్ తీసుకుని నేను ట్రై చేస్తుంటే మాకు సీన్ వైట్లే సార్, మాకు సిఆర్ అన్న, వాళ్ళు మాకు ఒక పుషింగ్ చేస్తుండే. ఈరోజు మాకు సిఆర్ అన్న లేడు, ఆ లోటు మాకు తెలుస్తున్నది. మేము మ్యాక్సిమం మా గెటప్కు మాది ఒక 200 మంది ఉన్నా కూడా ఇవన్నీ ఒక 10 మంది వాళ్ళకి అవసరం ఉంటే ఫస్ట్ మేమే సెలెక్షన్ అవుతుండే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఈ మధ్య అయిపోయింది ఏమంటే ప్యాడింగ్ పెద్ద సినిమా ప్లానింగ్, 4 ప్రొడ్యూసర్లు కలిసి ఒక అల్లు అర్జున్తో సినిమా తీయాలైనా జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ప్యాడింగ్ పెట్టుకుంటారు. వాళ్ళు కూడా ఏంది ఇదే ఫేస్ని పెట్టుకోవాలా, ఇదే ఇల్లుని పెట్టుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారా? మేము ఇప్పుడు మాకున్న గెటప్లు ఇప్పుడు ఈ రింగ్స్ పెట్టాను నేను. ఈ రింగ్స్ ఎందుకంటే ఇంకేదైనా చేంజ్ చేయాలా. ఇప్పుడు ముందు ఫుల్ జుట్టు ఉంటుండే, షార్ట్ చేసాం, కొంచెం హెవీ ఉండేది. హెవీ ఉంటే రౌడీలో ఎత్తేస్తారని చెప్పి క్యారెక్టర్ కావాలని చెప్పి మేము మ్యాక్సిమం మా పవన్ కళ్యాణ్ సార్ గబ్బర్ సింగ్ అవకాశం ఇప్పించినప్పటి నుంచి 250 సినిమాలు ఒక ఎత్తు అయింది, మాకు అంతాసరిలో చేసింది ఒక ఎత్తు అయింది. ఆ నుంచి ఎప్పుడే చాలా సినిమాలకు రౌడీగా కత్తి పట్టుకొని ఇంకా బ్యాక్గ్రౌండ్లోనే అలానే మనల్ని యూజ్ చేశారు. మాకు కూడా ఇచ్చే అవకాశం మేము కూడా కంపల్సరీ. ఇప్పుడైతే కామెడీగా అయితే చాలా సినిమాలు వస్తున్నాయి. మా గబ్బర్ సింగ్ టీం మొత్తం మ్యాక్సిమం బిజీ ఉన్నారు. నేను కొద్ది రోజులకు ఒక చిన్న మిషన్ పెట్టాను, నేను ఉడ్డు మిషన్. దానికోసము ఇప్పుడు ఏంటంటే ప్రతి మేనేజర్కి వాళ్ళకు ప్రతి డైరెక్టర్కి వెళ్ళి అడుగుతూ ఉంటుంటే సినిమా అయిపోతుందని మాకు అవకాశాలు ఇస్తలేరు. ఎందుకు? ఇప్పుడు మీరు పెద్ద పెద్ద హీరోలతో యాక్ట్ చేశారు కదా, మంచి పరిచయాలే ఉన్నాయి కదా, ఎందుకని ఈ లోపము? ఇప్పుడు రాజమౌళి సార్ ఉన్నాడు, బాహుబలి ఉన్నాడు, చాలాసార్లు సార్ని అడిగినాం. అంతకుముందుకు ఛత్రపతిలో వేణుమాధవ్ బొమ్మడి క్యారెక్టర్ నాది, అది దానికి ఒక 100 మంది సెలెక్షన్ పిలిస్తే అందులో మేము ఇద్దరం అయినాం. ధనరాజ్ అని ఒకతను, నేనైనాను. అప్పుడు సార్ నేను చెయ్యను అంటే, బట్టలు ఇప్పే క్యారెక్టర్ చేయను అంటే, ఇంక ఎస్ సినిమా మంచి క్యారెక్టర్ ఇస్తాను అన్నాడు రాజమౌళి సార్. ఆ విధంగా మేము ప్రతి డైరెక్టర్తో శ్రీనివేట్ల సార్ కూడా మంచి అవకాశాలు ఇస్తుండే. మా హరిశంకర్ సార్ మళ్ళీ గుర్తించి పిలుస్తాడు. నేనే కొద్దిగా అంటే క్యారెక్టర్ రోల్లో ట్రై చేస్తున్నాను. ఎప్పుడు పోయినా ఒక 10 మందిలో బ్యాక్గ్రౌండ్లో పెడుతుంటే నాకు నచ్చాక మనం కూడా ఓన్గా బిజినెస్ చేద్దామని చెప్పి అది రీసెంట్గా ఉడ్డు మిషన్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా మంచి క్యారెక్టర్లు ఉంటే పోతున్నామని ఇంకా మాకు బాగా డైరెక్టర్ గారు మా గబ్బర్ సింగ్ టీంకి ఇంకా మంచి అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు రోడ్ పైన వెళ్తుంటే మేము మ్యాక్సిమం ఒక బెంజ్ కార్లో దిగి మాతో ఫోటో చూస్తున్నారు. ఇప్పుడు మేము బాగా గుర్తింపు ఉంది మాకు. పవన్ కళ్యాణ్ సార్ అవకాశాలు తగ్గుతున్నాయి. అనే మొన్న కూడా ఇంకో మా ఫిలిం ఛాంబర్లో కూడా చెప్పాము మేము, మా గబ్బర్ సింగ్ టీం ఏమన్నా మాదేం తప్పు ఉంది, మేము ఏంటంటే ఫేస్ అడుగుతాం, తెచ్చుకొని బొంబాయికి తెచ్చుకుంటున్నారు, అక్కడికే ఇక్కడ చేసి మాకు ఇవ్వచ్చు కదా క్యారెక్టర్లు అని. అదేమైనా తప్పు మాట్లాడితే కూడా క్షమించాను, చాలాసార్లు డైరెక్టర్లు అందరిని అన్నాము. మాకు అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులకి పేమెంట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది కదండి. సినిమా కష్టాలు అంటే సినిమాలోనే కాదు బయట కూడా ఆర్టిస్టులు పడుతున్నారనే మాట వాస్తవమే అంటారా? ఇప్పుడు మేము ఇక్కడ లోకల్ ఉన్నామని మేడం, మేము కొంచెం ఓన్ హౌస్ ఉంది, ప్లస్ ఇక్కడ ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు వేసుకుంటాము. కృష్ణనగర్లో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రకాష్ రాజ్ కన్నా మంచి డైలాగ్ చెప్పేటోళ్ళు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్కి ఎలా డైలాగ్ చెప్తారు అలా చెప్పేటోళ్ళు కృష్ణనగర్లో, ఇసుపు కూడా. ఇక్కడ అందరూ వాచ్మెన్ డ్యూటీ కూడా వెళ్తలేరు, వాళ్ళు ఎప్పుడు అవకాశం వస్తుందని అదే వెయిటింగ్లో అదే విన్నారు. అలా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే రూపాయి తనలాడుతున్నారు. అలాంటి వాళ్ళని గుర్తించాలి డైరెక్టర్ గారు, అలాంటి వాళ్ళకి క్యారెక్టర్ ఇవ్వాలి. ఇప్పుడు తమిళనాడులో ఉన్నారు, తమిళనాడులో మన తెలుగు ఇక్కడికి వచ్చి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేసుకుంటే అలా ఒక 60 మంది, మనది ఒక 40 మంది అంటే ఒప్పుకోరు వాళ్ళు.
ఏ 90 మంది వాళ్ళు ఉంటే 10 మంది వీళ్ళని వాడాలని రూల్స్ వాళ్ళది. మ్మ్. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ కాదు, మనం మీరు తెలుగు మన నేను తెలుగు మన ఇక్కడక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. మీరు కమెడియన్ గా మీరు ఎంతో మందిని నవ్విస్తారు కడుపుబ్బా, బట్ రియల్ లైఫ్ లో మీకు ఆ నవ్వు ఉందంటారా? ఇవన్నీ చెప్పేది వింటుంటే ఇన్ని కష్టాలు పడుతూ ఉంటారా అని అనిపిస్తోంది. అదే కష్టాలు పడ్డటోళ్ళకే తెలుస్తుంది మేడం. బయట ఏందున్నా కూడా నలుగురిలో పేరు ఉందని నవ్వుకుంటూ ఉండాలి, మనకు ఆ బాధ ఉందని చెప్పి అలాగనే అని మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉన్నాం మేడం. ఎస్, ఇప్పుడు మీకు విలన్ రోల్ అండ్ కమెడియన్ రోల్ గుర్తింపు తెచ్చిపెట్టింది అయితే పవన్ కళ్యాణ్ గారిది గబ్బర్ సింగ్ మూవీలో అంతాక్షరి సీన్ మీకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మీకు గబ్బర్ సింగ్ సాయి గారని పిలుస్తూనే ఉంటారు. సో అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ రాలేదా లైఫ్లో? వచ్చే చాలా చేంజెస్ వచ్చినాయి. అది మేము మాకు పవన్ కళ్యాణ్ సార్ గబ్బర్ సింగ్ ఒక కామెడీగా తీసుకెళ్ళాడు. మా కామెడీ కానీ మేము ఏ సినిమాకి వెళ్ళినా కూడా మేము ఒక 10 మందిలో వెనక కనిపిస్తుండే. ఈ రోజు ఒక హీరోతో డైలాగ్, ఒక హీరోయిన్తో డైలాగులు, మాకు ఒక 10 రోజుల వర్క్ లేకున్నా 2 రోజుల వర్క్ ఉన్నా కూడా మెయిన్ విలన్తో రైట్ హ్యాండ్గా కామెడీ డైలాగులు ఇవైతే గుర్తింపు ఇండస్ట్రీ నుంచి మా కళమ్మ తల్లి దయతో మేము ఇంకా గట్టిగా ట్రై చేయాలి. మా ఉన్న గబ్బర్ సింగ్ టీంలో మెయిన్ 6 మంది. ఫిష్ వెంకట్ అన్న చనిపోయిండు, చౌదరి గారు అయితే ప్రభాస్ సార్తో ఉంటారు, ప్రభాస్ సీను. మా నలుగురులమ్మే అయితే 3 అయితే బిజీగా ఉన్నారు. నేను కొన్ని రోజులు గ్యాప్ అంటున్నారు కదా, ఆ మిషన్కి వెళ్ళి ఇప్పుడు కూడా నాకు చిరంజీవి సార్ బాబీ గారు సార్ చెప్తానని చెప్పారు. మీరే గ్యాప్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. మరి మిషన్ వుడ్ మిషన్ అంటున్నారు కదా, అంటే మిషన్ ఎందుకు నేను ఈ దారి అవకాశాలు లేవు. ఎప్పుడు పోయినా 10 మందిని వెనకేస్తున్నారు, అదే డైలాగులు అది ఏం లేకుండా బ్యాక్గ్రౌండ్లో. మా గుర్తింపు రోడ్డు మీద చాలా మంది మాకు ఫోటోలు దూతున్నారు, చాలా ఈవెంట్లకు పిలుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి గబ్బర్ సింగ్ సాయి గారు. ఇప్పుడు కమెడియన్ గా ఒక సీన్ ని పండించడం కష్టమా, లేదంటే ఎమోషనల్ గా ఇంకేదైనా సీన్ ఏది ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది మీకు? సేమ్ ఒక ధర్మకాండ పట్టుకొని ఇక్కడ ఒక 58 ఇక్కడ ఒక 58 సేమ్ అవుతుంది. అది ఎందుకంటే కామెడీ ఎంత పండించాలనో అలా కూడా సీరియస్లో కూడా ఆ డైరెక్టర్ అడిగేది చిన్న చిన్నగా చూపెట్టమంటాడు. కోపము అలానే ఎక్స్ప్లెయిన్ అంటే కొంచెం యాక్టింగ్లో కొంచెం చాలా అడుగుతారు. సేమ్ యాక్టింగ్ కామెడీ ఎంత ఉంటుందో ఇది కూడా సీరియస్ రెండు అట్లనే ఉంటుంది. 2 టాస్క్లు. కానీ ఒక బ్రహ్మానందం లాంటి వాళ్ళకి చాలా బిజీగా, మాకంటే కామెడీ చేయాలని కష్టము. మేము మ్యాక్సిమం ఒక 200 సినిమాలు విలన్గానే చేసాం. మేము విలన్ అంటే మెయిన్ విలన్ గా, విలన్ తమ్ముని క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ అలాంటివి చేసినాము. మాకు కామెడీ అనేది చాలా కష్టమే. మాకు దాంట్లో రమేష్ గారు అని నారాయణమూర్తి లాగా చేసిన ఆయన చాలా బాగా కామెడీ పండిస్తాడు. ఇప్పుడు మనకు జలక్లీ ఆజా, విల్సన్ రాజు, ప్రవీణ్ అమ్మ చూడాలని వాళ్ళు పర్లేదు బిజీనే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సెట్ లో ఎలా ఉండేవాళ్ళు, ఆయన దగ్గర నుంచి చూసారు కదా, ఏం చెప్పదలుచుకున్నారు? మేము సార్తో ఒక 9 నుంచి 10 సినిమాలు చేసినాం మేడం. ఆయనకు ఎందుకంటే ఇంత మేము బాగా ఇష్టపడతామంటే మాకేమన్నా ఆయన సార్తో ఒక రూపాయి ఆశించలేదు. సార్ ఏంటంటే ఒక హెల్ప్ చాలా మా కళ్ళమ్మ కూడా చూసాము. సెట్లో ఎట్లా ఉంటాడంటే వాళ్ళ నువ్వు ఇప్పుడు మీరు ఒక షూటింగ్ అయినా వెళ్ళి ఒక క్యారెక్టర్ చేసాను అనుకో, మళ్ళీ నువ్వు 10 సంవత్సరాల తర్వాత నువ్వు పవన్ కళ్యాణ్ గారు మేడం మీరు బాగున్నారా అంటాడు. అలాంత నేమిరి ఆయన దగ్గర. ప్లస్ మళ్ళీ ఎక్కడ ఒకళ్ళు 1000 మంది ఉండని మరి సాయి నువ్వు ఎక్కడ ఎందుకు నువ్వు ఆఫీస్కి వెళ్ళాను అంటాడు. అలాగా సార్ మాకు బాగా గుర్తుండి పెట్టుకుంటాడు. అందుకే సార్ కోసం మేము కొంచెం బాగా ఇష్టపడతాం. షూటింగ్ లొకేషన్ లో అవన్నీ చూస్తూ ఉంటారు కదా మీరు సార్ని దగ్గర నుంచి చూసినప్పుడు. ఇప్పుడు అంతాక్షరి సీన్ లో మీతో పాటుగా ఉన్న వాళ్ళందరిలో ఫిష్ వెంకట్ గారు పాపం మన మధ్యలో లేరు. సో మీకు ఉన్న స్వీట్ మెమొరీ ఏంటి? అంటే ఒకటే బస్సులు ఉంటాం మేడం. అతన్ని అడ్డగుట్ట, నేను సికింద్రాబాద్. మేము అతన్ని ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళని చూస్తేనే మేము సిఆర్ఆర్కు మాకు కొంచెం పరిచయం నుండి మోహన్ బాబు సార్ ఆయన మాకు గుర్తించి మాకు ఫస్ట్ సినిమాలో అవకాశం ఇచ్చింది మోహన్ బాబు సార్ మాకు. అలాగా ఫిష్ వెంకట్ అన్నకు మాకేందంటే ఒకటే బస్సులో ఉంటాము. ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మా ఇంటికాడనే గలీలో ఆ గలీలో కూర్చుంటుండే. ఫిష్ వెంకట్ అన్న ఆయన చేసిన క్యారెక్టర్లు ఎక్కడో ఉండాలి. ఆయన క్రిస్మస్ ఏంటంటే ఉన్న సర్కిల్ ఫిష్ వెంకట్ అన్న ఫ్రెండ్షిప్ బాగాలేదు. ఆ సర్కిల్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఒక షూటింగ్ 25,000 వస్తే ఇంకొక 10,000 ఇంకా ఎక్కువ యాడ్ చేసుకొని పబ్బులలో ఆన్లైన్లో చాలా ఖరాబ్ చేసుకున్నాడు. ఈరోజు చాలా కష్టాలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కష్టాలు ఉన్నారు. ఫుల్ వాళ్ళ ఫ్యామిలీలో ఫిష్ వెంకట్ అన్న మీదనే బతుకుతారు అనమాట.